పవన్ కళ్యాణ్ నమ్మక ద్రోహం చేశారని సుగాలి ప్రీతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గన్నవరం పోలీస్ స్టేషన్లో పవన్ పై కంప్లైంట్ ఇచ్చారు. తన కుమార్తె మరణాన్ని పవన్ రాజకీయంగా వాడుకొని మోసం చేశారని ఆరోపించారు. తన బిడ్డ మరణంపై రకరకాలుగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సుగాలి ప్రీతి తల్లి పార్వతి. ఇలాంటి ఆధారాలు లేవంటూ నిందితులకు పవన్ క్లీన్ చిట్ ఇస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే మొదటి సంతకం చేసి కేసును విచారిస్తామని హామీ ఇచ్చిన పవన్ అధికారంలోకి రాగానే మాట మార్చారని మండిపడ్డారు. తాను న్యాయం కోరినప్పుడల్లా పవన్ మీడియాతో మాట్లాడతారని, వెంటనే జనసేన కార్యకర్తలు తనపై దాడి చేస్తారన్నారు సుగాలి ప్రీతి తల్లి పార్వతి. నా కూతురు సుగాలి ప్రీతిని 2017లో పట్టణంచి రామన్ గారి స్కూల్లో అతి దారుణంగా రేపని మర్డర్ కేసు. ఇప్పటి వరకు కూడా నాకు న్యాయం జరగదు. ఇంకా నేను రోడ్ల మీద న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నాను. కర్నూలులో జరిగింది, కేసు అయింది, నడుస్తూ ఉంది. కానీ ఇంతవరకు న్యాయం జరగదు. న్యాయం చేస్తానని చెప్పిన ప్రతి ఒక్క నాయకుడు కూడా నాకు మోసం చేస్తారు. అది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కాకముందు నా కూతురి కేసు సుగాలి ప్రీతి కేసు విషయంలో న్యాయం చేస్తానని చెప్పి చాలా బాధపడి చాలా సందర్భాల్లో చాలా ప్రైవేట్ మీటింగ్స్లలో, రాజకీయంగా మీటింగ్స్లలో గర్భసంచి నిండా వీర్యం ఉంది, ఆ తల్లికి న్యాయం చేయకపోతే పదవి ఎందుకు, ఆ తల్లికి సంతకం పెట్టకుండా మొదటి సంతకం పెడతా అని చెప్పి ఆ తల్లికి న్యాయం చేయని పదవి ఉంటే ఎందుకు, ఉండకపోతే ఎందుకు, చేసిన దుర్మార్గులకు లేదా అని చాలా వీడియోస్ పెట్టారు మేడం. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ప్రజలందరూ అవన్నీ నమ్మి ఆయన డిప్యూటీ సీఎం చేసిన తర్వాత ఆయన యూటర్న్ తీసుకోవడం జరిగింది. అంటే పూర్తిగా కేసుకు వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. కాబట్టి ఏదైతే సామాన్యుడికైనా పొలిటికల్ లీడర్కైనా ఎవరికైనా కూడా చట్టం అనేది సమానం అనేది మీరు నిన్న నిరూపించారు. కాబట్టి దయచేసి పవన్ కళ్యాణ్ గారి మీద, నా కూతురి మీద, నాకు ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి కేసు సంతకం పెడతా అని చేయకున్నందుకు చీటింగ్ కేసు గాను, తర్వాత నా కూతురి మీద అసత్య ఆరోపణలు చేయడం, ఆధారాలు లేకుండా మాట్లాడకూడదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ పెట్టి చెప్పారు వీడియో. ఏ ఆధారాలు లేకుండా నా కూతురు కేసుని క్లోజ్ చేయాలని ముద్దాయిలతో కుమ్మక్క అయిపోయి మాట్లాడుతున్నారు మేడం. దీని మీద నేను మీకు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. నాకు ఎఫ్ఐఆర్ ఇదే అంశంపై మరింత సమాచారం అందిస్తారు మా ప్రతినిధి అశోక్, అందుబాటులో ఉన్నారు. అశోక్, చూస్తూ ఉన్నాం కంప్లైంట్ ఇస్తూ సుగాలి పార్వతి ఏం చెప్పారు, తమ ఆ ఆవేదన అంతా కూడా వెలుబుచ్చిన పరిస్థితి. ఈ కంప్లైంట్ వెనుక ఉద్దేశం ఏంటి, ఏం చెప్తున్నారు పార్వతి అంటే ఏం చెప్తారు? 24 మధ్య కాలంలో సుగాలి ప్రీతికి సంబంధించిన అంశాన్ని పవన్ కళ్యాణ్ ఏ తరహాలో అనేక వేదికల మీద ప్రస్తావించారో మనం చూస్తున్నాము. అప్పట్లో సుగాలి ప్రీతిని అత్యంత దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు, కనీసం ప్రభుత్వం పట్టించుకోలేదంటూ కూడా తీవ్రమైన విమర్శలు చేసిన పరిస్థితి. అయితే అదే సమయంలో ఏదైతే తాను కనుక అధికారం ఇస్తే ఒక ఎమ్మెల్యేను కూడా లేను, ఇలాంటప్పుడు నేను ప్రశ్నించాలంటే తనకు ఖచ్చితంగా అధికారం కావాలంటూ కూడా అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. ఖచ్చితంగా ప్రభుత్వం అధికారంలోకి వస్తే కనుక తొలి సంతకం సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి దర్యాప్తు మీద చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. కానీ ఇప్పటికీ 2 ఏళ్ళు అయినప్పటికీ కూడా కనీసం దానికి సంబంధించిన ఊసి లేదు. పైగా సుగాలి ప్రీతికి సంబంధించిన కేసుకు సంబంధించిన ఆధారాలన్నీ కూడా లేవు, కనీసం డిఎన్ఏ రిపోర్ట్లు లేవు, నిందితులు లేరు, నేనేం చేయగలనంటూ కూడా ఇటీవల తన ఏదైతే తన చేతగానితనాన్ని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఈ క్రమంలోనే తన కుమార్తె మరణాన్ని పవన్ కళ్యాణ్ రాజకీయంగా వాడుకున్నారు, తన అధికారంలో రావడానికి వాడుకున్నారు, నమ్మించి మోసం చేశారు. తన కుమార్తెకి సంబంధించిన కేసుకు సంబంధించి ఆధారాలు లేవంటూ కూడా నిందితులకు కొమ్ము కాసేలాగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా గన్నవరం పోలీస్ స్టేషన్ లో సుగాలి ప్రీతి తల్లి పార్వతికి ఫిర్యాదు చేసిన పరిస్థితి. అయితే పోలీసులు కేసు నమోదు చేస్తారా లేదనేది తెలియదు కానీ ప్రస్తుతానికి ఆమె ఫిర్యాదును తీసుకున్నారు, రిజిస్టర్ కూడా ఇచ్చారు. ఖచ్చితంగా తన కుమార్తెకు సంబంధించిన మరణం ఏదైతే దాని మీద దర్యాప్తు జరగాలి, నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రతిసారి తాను మాట్లాడిన సమయంలో పవన్ కళ్యాణ్ మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం, జనసేన నేతలను రెచ్చగొట్టడం, తనపై సోషల్ మీడియాల ద్వారా కావచ్చు లేదంటే ప్రెస్ మీట్ లో తీవ్రమైన దుర్భాషలాడుతున్నారు. ఇలా దాడులు చేసినంత మాత్రాన తన కుమార్తెకు న్యాయం జరగదు, ఖచ్చితంగా తన కుమార్తెకు న్యాయం చేసి అప్పుడు ఎవరైనా స్పందించాలని ఆమె డిమాండ్ చేసిన పరిస్థితి కూడా రైట్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.